ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కార్యక్రమంలో వాక్యం చెప్పడానికి మన మధ్య కృపారావు గారు ఉండాలి. కానీ వారు బలహీనంగా ఉన్న కారణంగా వారు రాలేకపోయారు. ఒకవేళ వారు రాకపోతే వారి స్థానంలో వాక్యం చెప్పడానికి సుధీర్ మహంతి గారు రావాలని ఆశపడ్డాం. కానీ నా భార్య ఇందిర, మీకు తెలుసు, వాళ్ళ చిన్న అన్నయ్య ప్రసన్న కుమార్ గారు స్టేట్స్లో వారి కుమారుల దగ్గర డల్లాస్లో సడన్గా చనిపోయారు. సో వారి సమాధి కార్యక్రమంలో పాల్గొనడానికి సుధీర్ కుమార్ మహంతి గారు వెళ్ళారు. సో ఇప్పుడు వారి స్థానంలో నేను నిలబడడం జరిగింది. దయచేసి మీ బైబిల్ తెరిచి కొద్ది మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక దైవజనుడు చెప్పిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సీనియర్ బ్యాప్టిస్ట్ పాస్టర్ ఆయన, మంచి దైవజనుడు. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆల్వేస్ ఇట్ ఈస్ రివైవల్ అండ్ ట్రూ గాడ్లీ సర్వీస్ వెన్ వీ కీప్ అవర్ ఐస్ అపాన్ హిమ్ అండ్ రిజాయిస్ ఇన్ క్రైస్ట్ అవర్ సేవియర్ అన్నాడు. ఉజ్జీవం అంటే నిజమైన సరైన దైవ పరిచర్య అంటే అది ఎప్పుడు సాధ్యం అంటే మన దృష్టి కేవలం క్రీస్తు మీద, మన రక్షకుడైన యేసు క్రీస్తు మీద నిలిపి ఆయనలో ఆనందించినప్పుడే అసలైన ఉజ్జీవం లేక దైవ కార్యం మనం జరిగించినట్టు అన్నమాట. సో ఈరోజు కూడా మనం అదే మాట మనం వాక్యంలోంచి కూడా ఒకసారి చదువుతాను, చూడండి. దయచేసి మీ బైబిల్ తెరవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున అనే మాట మనం చూస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో 1-2 వచనాల్లో విశ్వాసం అంటే ఏంటో చెప్పి అక్కడి నుంచి విశ్వాసుల బైబిల్ ప్రకారం విశ్వాసుల యొక్క జాబితాను, ఒక లిస్టుని ఇస్తాడు. వారందరూ పూర్వం ప్రభు కొరకు నిలవబడి శ్రమపడి నష్టపోయి పిలుపును మాత్రం మర్చిపోకుండా వారు ఈ జీవిత యాత్ర ముగించారు. వారిని ఇప్పుడు ఏమంటున్నాడంటే, వారందరూ మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు అన్నాడు. ది సెయింట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఈ లిస్ట్ అంతా చూస్తే దే ఆర్ లైక్ ఏ మ్యూజియం. చుట్టూ గోడల మీద ఫోటోలు చూసినట్టే చూస్తాం మనం వారి జీవితాలని. వారిని చూస్తుంటే బలహీనపడిపోతున్న వారు కూడా వారి విశ్వాసాన్ని చూస్తున్నప్పుడు లేవాలి, పరిగెత్తాలి అనే ప్రేరేపణ వారికి కలుగుతుంది. అది మనం గమనిస్తున్నాం. పౌలు కూడా ఏమంటాడంటే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో మీకు 14వ వచనంలో ఏమంటాడంటే, లేక 13 నుంచి చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ 3:13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నేను మిగిలిన మాటల్లోకి వెళ్ళకముందు చిన్న ప్రశ్న మీకు వేస్తాను. 1970 డికేడ్లో దేవుని ఆత్మ ద్వారా తాకబడి ప్రభు కొరకు నిలవబడిన వారు, లేక ప్రభు నిలవబెట్టిన వారు వెనక్కునివి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. రాబోయే మాటల్లో మీకు నేనేం చెప్పబోతున్నానో అర్థమవుతుంది. 1970వ ఆ డికేడ్లో, ఆ దశకంలో, అప్పుడు ఇంగ్లీష్లోనే చెప్పాలంటే ద ఫోకస్ వాజ్ ఆన్ ప్రేయర్, రివైవల్ అండ్ ఇవాంజలిజం ఓన్లీ. ఏంటంటే చెప్పండి, ప్రేయర్, రివైవల్
అండ్ ఇవాంజలిజం. ఇంకా వేరే ఏముండేవి కాదండి. పిల్లలు, నేను 24 సంవత్సరాల వయసులో ఆ సమయాల్లో రక్షింపడిన తర్వాత అప్పర్ రూమ్ అప్పటికే ప్రారంభించబడింది. ఓన్లీ ప్రేయర్ గ్రూప్ అది. ఇట్ వాజ్ నాట్ ఎ చర్చ్, నాట్ ఎన్ ఇన్స్టిట్యూషన్, ఓన్లీ ప్రార్థన గుంపు అంతే. ఆ రోజుల్లో అందులో మేము కూడా పాల్గొన్నాం. తమ్ముడు ఎఫ్రాయిం ప్రభాకర్ గారు, శామ్యుల్ సుకుమార్ గారు, తర్వాత రోజుల్లో రత్నకుమార్ గారు, పరంజ్యోతి గారు, ఇమాన్యుల్ గారి పేరెంట్స్, అలా స్లోగా వీళ్ళ గురించి నేను లాస్ట్ టైం చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఎలా రక్షింపడ్డారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ ఇమాన్యుల్ అనమాట. అంటే మాకు చాలా చిన్నోడు ఇమాన్యుల్. యాక్చువల్గా ఆ రోజుల్లో అంకుల్ అనేవారు, తర్వాత వీళ్ళు మమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నారు. అంత పెద్దోళ్ళు అయిపోలేదు, వీళ్ళు అయినా మమ్మల్ని అన్నయ్య అంటారు. ఎనీవే, వాళ్ళ ఇష్టం అది. సో ఆ రోజుల్లో మీరు గమనిస్తే ప్రియులరా, మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇందాక ఇమాన్యుల్ గారు చిన్న కొడుకు గురించి అడిగితే వాడు ఇప్పుడే పెళ్ళొద్దు అంటున్నాడంట. నేను అప్పుడు పెళ్ళొద్దనేవాడిని, కానీ మనసులో ఎందుకు చేయట్లేదు వీళ్ళని అనుకునేవాడిని పేరెంట్స్ వచ్చి. ఆ టైంలో ప్రభు నన్ను రక్షించుకున్నారండి. కానీ అదేంటో కానీ ఒక్కరు కూడా మా అమ్మాయిని చేసుకోండి అని ముందుకు రాలేదండి. ఇంత అందగాడిని, చదువుకున్నోడిని, ఉద్యోగస్తుని, నవ్వకండి అందగాడిని అంటే ఐఎమ్ స్టిల్ హ్యాండ్సమ్ చేసి. సో జుట్టు ఉన్నా లేకపోయినా అందం అందమే, అది వదిలేయండి. ఎవరు వచ్చేవారు కాదు. ఒకసారి మా వదిన అంటే అన్నయ్య భార్య ఎవరితో అంటుందంట, అసలు మన ఇంట్లో చిన్నబాబు అంటారండి, చిన్నబాబుకి ఇంక పెళ్ళి అవ్వదని. ఎందుకో చెప్తాను, వినండి ప్రియులారా, వినండి, ఇవి తెలియాలి మనకి. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని అండి, లేకపోతే 8 గంటలకి. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేవాడిని. ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్, ఇది అందరికీ ఉంది. ఆ రోజుల్లో తాకబడిన వారందరూ ఎక్స్పీరియన్స్ ఇది. మధ్యాహ్నం 2కో లేదా సాయంకాలం 6కో ఇంటికి వచ్చేవాడిని. జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ మిల్క్ తాగేసి సైకిల్ పట్టుకొని, ఆ రోజుల్లో స్కూటర్లు లేవు, సైకిలే, ఎంత దూరం ఉన్నా సైకిలే, బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏ రాత్రో 10 గంటలకు వచ్చేవాళ్ళం. సోమవారం సాయంకాలం ప్రార్థన, మంగళవారం సాయంకాలం ప్రార్థన, మంగళవారం రాత్రి ప్రార్థన, బుధవారం సాయంకాలం ప్రార్థన. వినండి జాగ్రత్తగా, బుధవారం రాత్రి ప్రార్థన, లక్షవారం ఆరాధన, కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్ మేము. శుక్రవారం సాయంకాలం ప్రార్థన, రాత్రి అంతా ప్రార్థన. శనివారం వచ్చేటాడు కదా, జాన్సన్ వచ్చాడు కదా, వాళ్ళ ఊరు సిరిసిపల్లి, ప్రసన్న కుమార్ జాన్సన్, అక్కడ హోల్ నైట్ ప్రేయర్. మళ్ళీ సండే ఆరాధన, సండే ఈవినింగ్ ఏమో సువార్త. మా వదినంది ఇలా తోడికి పెళ్ళి ఎక్కడ అవుతుంది ఇంకా. ఒకే ఒక అమ్మాయిని పెళ్లి చూపులకి వెళ్ళానండి నేను వైజాగ్లో. వెళ్ళాక నేను నిర్ణయించుకున్నాను, ఊరు తిరగడం, ఇంటింటికి తిరగడం కాదు, ఫస్ట్ ఎవరిని చూస్తే ఆ పిల్లని చేసుకోవాలి. వాళ్ళు 2 years నుంచి రమ్మని పిలుస్తున్నారు, వెళ్ళలేదు. వెళ్ళాము, 2 నెలల దాకా కబురు లేదు. ఏంటి లేదంటే, అటు నుంచి వచ్చిన కబురు చెప్పమంటారా? తెల్లవారు లెగిసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, సాయంకాలం ఇంటికి వచ్చి సేవని వెళ్ళిపోతాడు, సెలవుల్లో సేవకి వెళ్ళిపోతాడు. ఇలాంటి సన్నాసికి నా కూతుర్ని ఇవ్వనందంట. ఎప్పుడు 2 years రమ్మని పిలిచిన మా అవ్వవలసిన అత్తగారు, దేవుని స్తోత్రం, ఆవిడ అత్తగారు అవ్వలేదు, ఆ పిల్ల నా భార్య అవ్వలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రియులారా, ఒకే ఒక ఆలోచన అండి, దేవుని కొరకు జీవించాలి, ఉద్యోగం కొరకు పనిచేయాలి. మీలో కొంతమందికి ఒకవేళ ఆ రోజుల్లో నా బలహీనతలు ఏమైనా మీకు తెలిసి ఉండొచ్చు. కొన్నిసార్లు వి ఫెయిల్డ్, కానీ దేవుని ఆత్మ మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు 52 సంవత్సరాల మారు మనసు అనుభవంతో మళ్ళీ మీ ముందు నిలబడగలిగానంటే అది కేవలం దేవుని పిలుపు, ఏర్పాటు ప్రియులారా. ఆ దినాల్లో దేవుడు దాదాపు 1969లో ప్రారంభించాడు వైజాగ్లో ఉద్యోగ కార్యాన్ని. అది అలా కంటిన్యూ అయింది. నేను కూడా అందులో మారడం నా భాగ్యం. కానీ ఇప్పుడే నేను చెప్పినట్టు ఆ రోజుల్లో ద ఫోకస్ వాజ్ టోటలీ ఆన్ ప్రేయర్, రివైవల్ అండ్ ఇవాంజలిజం. ప్రార్థన, పరిచర్య, సువార్త పరిచర్య, ఉద్యమం, ఇంకేముండేవి కదా ఆశలు. ఆయా సంఘాలకు చెందిన వారందరం ఒక చోట కూరుకునే వాళ్ళు. ఇందా చెప్పినట్టు కల్వరీ చర్చ్లోనో, లేకపోతే ఎడ్విన్ గారి ఇంట్లోనో, లేకపోతే LMM చర్చ్లోనో, లేకపోతే ఏదో ఒక సంఘంలో వెళ్ళి సిరసపల్లిలో ప్రార్థనలు చేయడం, వాక్యంలో ఆనందించడం, దేవుని కొరకు సిద్ధపడడం. అయితే ఈరోజు
ఇది ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, రిట్రాస్పెక్షన్. వెనక్కి చూస్తూ ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది పరిశీలించుకునే ఒక మంచి అవకాశం ప్రియులారా. సో ఈరోజు ఎలా ఉన్నాం? ఈ మాటలు చెప్పకముందు నేను కొద్దిగా దేవుని వాక్యాన్ని 1-2 మాటలు మీకు చెప్తాను. నేను అది ఏంటంటే, మీరు బైబిల్ తెచ్చి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులు దాదాపు మొదటి గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం వరకు చివరిదాకా చూస్తే, సౌలు దేవుని చిత్తాన్ని జరిగించలేకుండా వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో నా హృదయానుసారుడైన మనుషుని నేను ఏర్పాటు చేసుకుంటున్నానని దేవుడు దావీదుని ఏర్పాటు చేశాడు. దావీదు కూడా ఎక్కడో కొంచెం ఫెయిల్ అయినా సరే బహిరంగంగా తన పాపాన్ని ఒప్పేసుకున్నాడు. అది చాలా గొప్ప విషయం. దేవుని ఏర్పాటులో ఉన్న దావీదు యొక్క వంశంలో నుండి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తానని సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్తాడు ప్రియులారా. మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం దాదాపుగా 10 నుంచి 14 వచనాల దాకా మీరు చూస్తే, నీవు చనిపోయిన తర్వాత నీ గర్భంలో నుండి ఒక కుమారుని తీసుకొస్తాను, ఆ కుమారునికి నా సింహాసనం ఇస్తాను, అతని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానన్నాడు. ఎవరో కొడుకంటే సొలొమోన్ కాదు, రెహబాం కాదు, లేక ఇశ్రాయేలీల రాజులు కారు, యేసుక్రీస్తు. దావీదుకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను పట్టుకునే 51వ కీర్తనలో తన పాపాన్ని ఒప్పేసుకున్నాడు, క్షమాపణ కోరాడు. యవనస్తుల కోసం చిన్న మాట చెప్తాను. దావీదు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ రోజుల్లో యవనస్తులు పాపం కొంతమంది పెద్దవారు కూడా అదే పొరపాటులో పడ్డారు. ఏంటంటే, ప్రభువా నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించి, తప్పు చేసి ఉంటే క్షమించి, అంటే నేను ఎన్ని తప్పులు చేశానని అన్నీ నువ్వే జ్ఞాపకం చేసుకుని నువ్వు క్షమించేసుకో, నాకు దానికి సంబంధం లేదు. కానీ దావీదు అలాగనలేదు. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి 51వ కీర్తన 1-2 వచనాలు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నా దోషం నీ ఎదుట నేను అతిక్రమం చేశాను, పాపం చేశాను. మై సిన్, మై ఇనిక్విటీ అండ్ మై ట్రాన్స్గ్రెషన్. ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నాడండి. చార్ల్స్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు, గొప్ప రివైవలిస్ట్. పిల్లలు మీరు విని, నాకు ఇప్పుడు 76 అయిపోతారు రేపు జూన్లో. నా తోటోళ్ళు కొంతమంది, నాకంటే అందరు చిన్నోళ్ళు ఇక్కడ ఎక్సెప్ట్ పరంజ్యోతి గారు. గమనించండి ప్రియులారా, ఆల్దో వీఆర్ ఓల్డ్, ఇంకా టైం అయిపోలేదు. దేవుడు ఇంకా మనల్ని కనికరించి కరోనాలో తీసుకెళ్ళలేదు కనుక ఏదో పని ఉంది, ఆ పని కొరకు మనల్ని సిద్ధపరిచాడు. సో చార్ల్స్ ఫిన్నీ అనే దైవజనుడు, ఆయన దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు. 1-2 విషయాలు మీకు చెప్తాను ఆయన గూర్చి. ఆయన ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నాడు, ఇలాగే ఏదో మీటింగ్కి వచ్చాడు, ట్రైన్లో వెళ్తున్నాడు. అప్పుడు ఏసీలు ఉండేవి కాదు, కిటికీలు కూడా అయితే పూర్తిగా విప్పడం లేకపోతే మూసేయడం, ఇలా కిందకి కిటికీలు దించేవాళ్ళం. ముందు జ్ఞాపకం ఉందా? కిటికీలు కిందకి లాగేవాళ్ళం ట్రైన్లో. ఆ ఏజ్ వాళ్ళు ఓన్లీ కొద్దిమంది ఉన్నాం, మీకు తెలియదు. చెక్క కిటికీలు. ఆ స్టేషన్ రాగానే ఒకవేళ తను దిగాల్సిన స్టేషన్ వచ్చిందేమో అని ఒక చోట ఇలా ఎత్తాడు, కానీ తన స్టేషన్ కాదు, మళ్ళీ దించాడు. నెక్స్ట్ స్టేషన్ అని ఎవరో చెప్పారు, దిగిపోయాడు, మీటింగ్ అయిపోయింది. తర్వాత ఉజ్జీవ చరిత్రలో రాయబడిన ఒక విషయం చెప్పమంటారా? ఏ టైంలో అతడు కిటికీలా తీసి ఆ ఊరు వైపు చూశాడో, వినండి ప్రియులరా, ఆ ఊరు కాదని మూసేశాడో, అదే టైంలో టైం అది ఆ గ్రామంలో మొత్తం అందరూ పశ్చాత్తాపానికి గురైపోయి పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని అంగీకరించారండి. దిస్ ఈజ్ ద టైమ్ టు recollect what God has done and enjoy in His presence and to prepare ourselves for such kind of a ministry. ప్రభువా నన్ను కూడా అలా ఎందుకు వాడుకోలేదు నువ్వని మనం బాధపడాలి ప్రియులారా. నేనెందుకు అలా వాడబడలేదు? ఊరికే జనాలను పోగేసుకొని ఏదో మాట్లాడుతున్నాను నేను, కానీ ఒక చూపు ఒక గ్రామాన్ని మార్చేసింది ప్రభువా.
నాకు అలాంటి అవకాశం ఒక్కసారి ఇస్తావా చనిపోయే ముందని అడుగుదామా ప్రియులరా? రెండో మాట చెప్తాను. ఆయన ఉజ్జీవానికి 7 మెట్లని ఒక 7 పుస్తకాలు రాశాడండి. ఇప్పుడు దొరుకుతాయో లేదో కూడా నాకు తెలియదు. అమెజాన్లోకి వెళ్ళండి, దొరకవచ్చు. స్టెప్స్ టు రివైవల్ అని చిన్న చిన్న పుస్తకాలండి, 7. ఈ సైజులో ఉంటాయి ఆ పుస్తకాలు, చాలా చిన్నవి. ఆ పుస్తకాలు చూస్తే ఫస్ట్ బుక్ చూశానండి నేను. అందులో 4-5 చాప్టర్లు ఉన్నట్టున్నాయి. ఫస్ట్ చాప్టర్ భలే ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ ఇట్. సెకండ్ చాప్టర్కి వెళ్ళాను. సెకండ్ చాప్టర్లో ఫస్ట్ మాట ఏంటి రాశాడు తెలుసండి? హ్యావ్ యూ ఫుల్ఫిల్డ్ ఆల్ ద కండిషన్స్ స్టేటెడ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ అన్నాడు. ఎవరో గట్టిగా ఒక లెంపకాయ కొట్టినట్టు అయిపోయిందండి నాకు చెంప మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ చాప్టర్లో ఏమన్నాడో తెలుసండి? నువ్వు పాపం చేసేటప్పుడు రిటైల్లో చేస్తావు, ఒకటి తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుని, మరి ఒప్పుకునేటప్పుడేమో హోల్సేల్లో, ప్రభా నా పాపాలన్నీ క్షమించి ప్రభా అంటే దేవుడు అంత చవకైపోయాడా? ఏమండి, నీలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే, పాపాలు ఒప్పుకోవడమే మారు మనసు పొందడం, రక్షణ పొందడం అని నేను అంటలేదు. దట్స్ నాట్ మై డాక్ట్రిన్, దట్స్ నాట్ అవర్ థియాలజీ. యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోవడం రక్షణ. అది కూడా తప్పే ఆ స్టేట్మెంట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే, సాల్వేషన్ in the first place is not a sinner accepting the Savior, the Lord Jesus Christ, but salvation is the Lord Jesus Christ, the Holy God, accepting you and me, the worst of all sinners. పాపులందరిలో ప్రధాన పాపులుగా ఎంచబడవలసిన మనల్ని అంతటి పరిశుద్ధమైన దేవుడు అంగీకరించడం, అది రక్షణ. రక్షణ సాక్ష్యాల్లో నేను యేసుప్రభుని అంగీకరించాను, నేను సినిమాలు మానేశాను, అబద్ధాలు మానేశాను, ఆడపిల్ల వైపు చూడడం మానేసి అంటే కాదండి. అవన్నీ మానేసినా మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్తే ఇల్లంతా ఊడ్చి అమర్చుందంట. అసలు యజమాని లేడు, లోపలికి వెళ్ళిపోయి మరి ఎన్ని 1+7 1 HP పోతే బయటికి 8 HP లోపలికి వచ్చింది పవర్ సాతానది. సో మీరు రాజులు 1వ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం చివరిదాకా నేను ఈ మధ్య ఎక్కువ దాన్ని ధ్యానం చేశానండి. అందుకే మాటిమాటికి ఆ విషయాలు చెప్తున్నాను. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన కుమారుడు సొలొమోను, ఆ తర్వాత రెహబాము దగ్గరకు వచ్చేటప్పటికి 2 భాగాలు అయిపోయింది రాజ్యం. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం అని యరొబాము చేతిలోకి వెళ్ళిపోయి, మిగిలిన 2 గోత్రాలు రెహబాము చేతిలోకి వచ్చాయి యూదా రాజ్యంగా. కానీ విచారకరమైన మీ విషయం ఏంటంటే, మీరు పెన్ చేతిలో పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇశ్రాయేల్ రాజులు ఎవరెవరు, యూదా రాజులు ఎవరెవరు మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ రీడింగ్లో రెడ్ ఇంక్ పట్టుకొని గుడ్ కింగ్స్ ఎవరు, బ్యాడ్ కింగ్స్ ఎవరు రాయండి. విచారకరమైన విషయం ఏంటి తెలుసండి? బ్యాడ్ కింగ్స్ ఎక్కువైపోయారు. చెడు రాజులు, దుర్మార్గులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు అయిపోయి. సో రెహబాము గురించి 2 మాటలు చెప్తాను మీకు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చే వరకు జీవితం ఒకలాగుంది. తీరా అధికారం చేతిలోకి వచ్చేటప్పటికి యథారాజా తథా ప్రజ అయిపోయారు. ఆయనతో పాటు ఇశ్రాయేలీలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. దేవుడు అంటున్నాడు, నా 5వ వచనంలో 2వ భాగంలో చూడండి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును శీషకు ఐగుప్తు రాజు చేతిలోకి అప్పగించేస్తున్నాను అన్నాడండి. ప్రియులారా, 14వ వచనం చూడండి 12వ అధ్యాయంలో, అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపు కొనక చెడు క్రియలు చేసెను. దిస్ మస్ట్ బి ఎన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. ఆ రోజు జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ ఈరోజు గడిపేసే ప్రయత్నాలు చేయటానికి వీల్లేదు. నేను గడపడానికి వీల్లేదు, మీరు కూడా గడపడానికి వీల్లేదు. క్రైస్తవ అనుభవం అనేది అది పాస్ట్ టెన్స్లో ఉండడానికి వీల్లేదు ప్రియులారా. ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రతిరోజు ఎవ్రీడే
అది ఫ్రెష్గా ఉండాలి ప్రియులారా. మీలో చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు తినడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫ్రెష్ కర్రీ టేస్ట్ వేరు, ఫ్రిడ్జ్లో కర్రీ టేస్ట్ వేరు. వేడి చేసుకుని తినేది సేమ్ కర్రీ, కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మరి తప్పనిసరి అయితే తినాల్సి వచ్చినా సరే యూ విల్ నాట్ ఎంజాయ్ ఇట్. ఐ నో, నేను అందులో మొదటోడిని. మరి ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, నేను దేవుని సన్నిధిలో గతాన్ని పట్టుకొని ఆ మాటలు చెప్పుకుంటూ ఆ పాటల గురించి మాట్లాడుతూ ఇలాగైపోయింది అలాగైపోయింది ఏం చెప్తామండి మనం. ఈరోజు నేను అదే మొదలుపెట్టాను ఇందాక మీకు. ఇన్ ద 1970s ద ఫోకస్ వాజ్ ఆన్ ప్రేయర్, చెప్పండి, రివైవల్ అండ్ ఇవాంజలిజం. ఆ రోజుల్లో జరిగిన సువార్త పరిచర్య ఈ రోజుల్లో ఎక్కడుంది? ఆల్బర్ట్ గారు ఉండేవారు, మీకు కొంతమంది జ్ఞాపకం ఉంటుంది పాత వాళ్ళకి. కృపారావు గారు ఆయన గురించి చెప్తూ ఏమనేవాడో తెలుసండి, రోజంతా పాపం ఆయనకి సరైన ఉద్యోగం ఉండేది కాదు, కార్ సీట్లు కవర్లు కుట్టుకోవడం. ఆ రోజు వైజాగ్లో ఎన్ని కార్లు ఉండేవండి? ఆ బర్మా షెల్ కంపెనీ పైన బీపీసీ కంపెనీ ఆసిల్మేట్ ధర్మాన మీరు ఉండేవారు ఆ ఏరియాలో, క్యాల్వరీ పార్సనేజ్ దగ్గర. రోజంతా కష్టపడి ఏ రాత్రో 9 గంటలకు ఇంటికి వచ్చేవాడండి ఆయన. అప్పుడే స్నానం చేసి భోజనం చేసి ఇలా చేరబడితే కృపారావు గారు మోటార్ సైకిల్ వేసుకెళ్ళి, అనయా ఫలానా గ్రామంలో అర్జెంటుగా వెళ్ళాలి పదండి అంటే ఆ రాత్రి బయలుదేరిపోయేవాడండి. ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరున్నారండి? ఏ రోజు ఆయన మైక్ దగ్గరకు రాలేదు. అప్పుడు ఆ రోజులో మైకులు కూడా లేవు. శ్రీకాకుళంలో తమ్ముడు ప్రభాకర్ వచ్చాడు, 3 రోజులు యూత్ మీటింగ్ పెడితే మైక్ లేదు, ఏం లేదు, కానీ జనాల్లో వచ్చిన కదలిక ఈరోజు కూడా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని భయంతో ప్రజలు ఉన్నారు ప్రియులరా. సో ఆ రోజుల్లో జరిగిన కార్యాలు సువార్త ఈ రోజుల్లో జరుగుతున్నట్టే ఉన్నాయి, కానీ ఎందుకో బొమ్మలు చూస్తే ఎలాగైతే ఆనందిస్తాం అలాగ అయిపోయిందండి. ఆ రియాలిటీలోకి రావట్లేదు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం చదవండి. రాజైన అహాబు దేవుడైన యెహోవాను విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టి లేదు, పక్క నుంచి ఎందుకన్నా మంచిది వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలని, ఫెర్టిలిటీకి ఉపయోగపడే మన దేశంలాగా. మన దేశంలో చదివిచ్చినోడు ఒకడు, డబ్బు ఇచ్చినోడు ఒకడు, పోషించినోడు ఒకడు, దేవుళ్ళు ఉంటారే, రాత్రులు భయం వేస్తే కాపాడడానికి ఒకడు, రకరకాలు డిపార్ట్మెంట్లు వేరు. ఒకడే దేవుడిని వదిలేసి ఇతను ఏం చేశాడు, బయలుదేవతను అనుసరించడం మొదలు పెడతాడు. ఎందుకు? ఎద్బైల్ అనే ఒక రాజు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అతని భార్య పేరు చెప్పండి. మీరు ఎజ్బేల్ అంటారు కానీ నాకు ఎందుకో గజిబిజి అనిపిస్తుంది. ఆవిడ భయంకరమైన మనిషి. ఆవిడ్ని ప్లీజ్ చేయడానికి ఒక గుడి కడతాడు అహాబ్కి. దాంతోపాటు ఎందుకైనా మీద పెద్ద స్తంభం అషేరా దేవికి నిలబెడతాడు. అంత దౌర్భాగ్యులు అయిపోయారండి వారు. ఇంకా నాన్నగారు అలా చేస్తే కొడుకు మనవడు ఇంకా అలాగ అయిపోయింది అంతే. ఆఖరికి అషూరు వారు వచ్చి వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు కూడా ఆ 10 గోత్రాల వాళ్ళు సరిగ్గా లెక్కలేదు అంటారు. యూదా రాజ్యం 2 గోత్రాలు ఉన్నాయే, వాళ్ళు బబులోన్ చెరలోకి వెళ్ళి 70 సంవత్సరాలు బాగా దెబ్బలు తిని మళ్ళీ వెనక్కి వచ్చారు, కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. సరే అయిపోయిందండి. ఆ రోజు 3 విషయాలు మళ్ళీ చెప్తున్నాం: ప్రార్థన, ఉజ్జీవం, సువార్త సేవ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంత పెద్ద చర్చ్ కట్టాలి. ఈరోజు ఫోకస్ దేని మీదకి వెళ్ళిపోయింది? ఎంత పెద్ద చర్చ్ కడితే అతను అంత పెద్ద ప్రీచర్ అన్నమాట. నేను కొంతమందికి చెప్తుంటాను, ఇక్కడ ఎవరైనా ఆయన అభిమానులు ఉంటే నన్ను క్షమించండి. హైదరాబాద్ వెళ్తే వెళ్ళారు, కానీ 52 రోజుల్లో కట్టేనని చెప్పుకుంటున్న చర్చిలోకి మాత్రం అడుగు పెట్టకండి. గబుక్కని మీరు వెళ్ళిన టైంలో భూకంపం వచ్చిందనుకోండి, దాని పునాదులు తిన్నగా ఉండవు. 52 రోజుల్లో అంత పెద్ద చర్చ ఎక్కడ కట్టేస్తారండి? మళ్ళీ పాపం మీకు మెమోరియల్ మీటింగే దొరుకుతుంది ఇక్కడ, మీ బాడీ కూడా ఏమైపోతుందో తెలియదు. ఏమైపోతున్నామండి మనం? నాది పెద్ద చర్చి, మా సంఘానికి 1,00,000 మంది వస్తున్నారంటే ఎవరికి కావాలండి? మన విశాఖపట్నంలో ఇదే 1970sలో ఉజ్జీవం పడిన ఒక పాస్టర్ గారు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన పేరు కూడా పట్నాయకే, పాల్ ప్రసాద్ పట్నాయక్ అని. వాళ్ళ చర్చి మీరు వెళ్ళి చూడండి. సొంతంగా చర్చి కట్టుకోలేకపోయాడు. చిన్న పెంకుటిల్లు ఉండేది, తర్వాత దాన్ని ఏమో అపార్ట్మెంట్ లాగా డెవలప్మెంట్కి ఇస్తే వాళ్ళు ఒక హాల్ ఇచ్చారు, అంతే వాళ్ళ సొంతం. ఎంతమంది మెంబర్స్ అంటే 40 మంది పర్మనెంట్ మెంబర్స్. అంటే ఆయన ఏం పని చేయలేదా?
యేసు ప్రభు చెప్పింది జనాలు లాక్కురమ్మని కాదు, నేను మీకు నేర్పించిన విషయాల్ని లేక బోధించిన వాటిని అందరికీ నేర్పించండి. ఎవరిని తయారు చేయమన్నాడు? శిష్యులను తయారు చేయమన్నాడు. ఈరోజు శిష్యర్కంలో ఎంతమందిని మనం నడిపించగలిగాం సేవకులంగా? అది మోర్ ఇంపార్టెంట్ కదండి. సో నాట్ ద బిల్డింగ్ ఆఫ్ ద చర్చ్, బట్ ఇట్ ఈస్ బిల్డింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది ఇప్పుడు కావాలి మనకి కదండి. ఈరోజు ఫోకస్ రెండవది ఏమైపోయిందంటే, దానిలో నుంచే ఇంక్రీజింగ్ నంబర్స్ ఆర్ కాంగ్రిగేషన్ అండ్ ఆల్సో మనీ. నేను నా బ్రాకెట్లో నా కోసం రాసుకున్నాను, ట్రయింగ్ టు గెట్ మోర్ మనీ బై యూజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్టిక్స్. మీకు బర్త్డేకి కేక్ వస్తుంది, చచ్చిపోతే సమాధి పెట్టు కూడా వస్తుంది. ప్రజలకి కేకులను సమాధి పెట్టుల కోసం వెళ్తున్నారా చర్చిలకి? సజీవము గల దేవుని కుమారుడు యేసుప్రభు నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నాడు. తర్వాత నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళు ఏమన్నారండి? పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనాలు. ఈరోజు ఆ సాక్ష్యం ఎక్కడుంది? నా సంఘాన్ని నేను కడతానన్నాడు. ఏది ఆ సంఘం? మూడో విషయం, టుడే ద ఫోకస్ ఈజ్ ఆన్ వర్కింగ్ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ అవర్ ఓన్ కింగ్డమ్స్. ఇప్పుడు దేవుని రాజ్యం కాదు. ఎవరి రాజ్యం అండి? సుకుమార్ పట్నాయక్ రాజ్యం, ఫలానా రాజ్యం. దానివల్ల ఎవరికండి ఉపయోగం? ఆయనేమో అక్కడ దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చొని మళ్ళీ వీళ్ళందరి కోసం విజ్ఞాపన చేయాలి, బాధపడుతూ ప్రార్థన చేయాలి. మనమేమో ఇక్కడ మన సొంత రాజ్యాలు కట్టేసుకుంటే. అందుకే సువార్త ఎంత జరిగిందనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1981 సంవత్సరంలో అప్పర్ రూమ్ సహవాసంగా ఉన్నవారం ఒక 14 మంది నాగాలాండ్ వెళ్ళామండి. నాగాలాండ్లో అన్నీ తిరిగేసి ఆఖరిగా దిమాపూర్ బ్యాప్టిస్ట్ చాలా పెద్దది, అందులో ఉన్నాం. ఆరాధన అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ స్టేజ్ మీద పుల్పిట్ మీద కూర్చోబెట్టి ఆ పెద్దలందరూ అలా మీలా ఎదురుగా కూర్చొని ఒక ప్రశ్న అడిగారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆంధ్ర రాష్ట్రానికి సువార్త వచ్చి 400 సంవత్సరాలు అయింది అప్పటికి, 1981కి. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 400 years మీ క్రైస్తవుల శాతం ఓన్లీ 4% ఉంది. వినండి జాగ్రత్తగా, నోట్ చేయండి కూడా. పాప యానీ మాతో ఆ రోజుల్లో ఉంది, ఇందిరా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమేస్తారో తెలుసండి? మాకు సువార్త వచ్చి ఓన్లీ 100 years అయింది, కానీ ఈరోజు మా నాగాలాండ్లో క్రైస్తవుల శాతం 86% అన్నారు. 400 సంవత్సరాలు సువార్త అందుకొని మీ ఆంధ్ర రాష్ట్రంలో ఓన్లీ 4% క్రిస్టియన్స్ ఉంటే 100 సంవత్సరాల్లో మా రాష్ట్రంలో 86% మంది క్రైస్తవులు అయ్యారు. ఈ తేడా కారణం ఏంటని అడిగితే మనం చాలా తెలివైన వాళ్ళం కదండి. నేనేమి ఎవరిని తగ్గించి మాట్లాడలేదు, కానీ మన వాళ్ళు ఇచ్చారండి రిప్లైస్, బ్యూటిఫుల్ ఆన్సర్స్. అలా కారణం, ఈ కారణం. నేనంటాను, నా మట్టుకు నేను ఆ కారణాలన్నీ కూడా ఏదో పుండుని కనబడకుండా కప్పే బ్యాండేజీలు తప్ప అసలైన విషయం కాదు. వీ డిడ్ నాట్ లివ్ యాజ్ క్రిస్టియన్స్. క్రైస్తవులుగా చర్చిలో చూపించే ఉత్సాహం, సమర్పణ, కన్నీరు, ప్రార్థన, పరిశుద్ధత వీధిలో లేదు. మన సాక్ష్యాలు ఏమైపోయాయండి? ఇప్పుడు ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, మీరు నిజంగా భారాన్ని పెంచుకోవాలంటే ఈ మాట వినండి ప్రియులారా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య ఓన్లీ 2% వరకే వెళ్ళింది. నేను చెప్పే స్టాటిస్టిక్స్ తప్పని మీరు కొంతమంది అంటారు, దానికి నా దగ్గర జవాబు ఉంది. దేశం అంతా చూస్తే ఆ రోజు 3% ఉంది దేశంలో క్రైస్తవుల సంఖ్య. ఈరోజు ఇండియాలో క్రైస్తవుల సంఖ్య కొద్దిగా 1 to 1.6 లోపల ఉంది పర్సంటేజ్. ఎందువల్ల? ఇన్ని వేల సంవత్సరాల్లో సువార్త ప్రకటిస్తుంటే ఇదంతా దేనివల్ల వచ్చిందంటే, అఫీషియల్గా మేము క్రైస్తవులు అని దమ్ము, ధైర్యంతో, విశ్వాసంతో, సమర్పణతో చెప్పుకునేవారు లేరు. చర్చిలోకి వచ్చేటప్పుడు క్రైస్తవులు, ఆశీర్వాదాల కోసం క్రైస్తవులు, కానీ ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు క్రైస్తవులు కారు. ఇంకో విషయం మనం చూద్దాం ప్రియులారా. 4వది, ట్రయింగ్ టు గెట్ ఆల్ ద ఆనర్ అండ్ గ్లోరీ విచ్ బిలాంగ్స్ టు గాడ్ కామా టు దెమ్సెల్వ్స్. ఆ రోజున తలలు దించుకొని
మహిమంతా ప్రభువుకు ఆరోపించడానికి చేసిన ప్రయత్నం ఈరోజు నాకు రావాలి గొప్పతనం, నన్ను గౌరవించాలి ప్రజలు. మన ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, పేరు అడగండి మళ్ళీ. నర్సీపట్నంలో మీటింగ్స్ అవుతుంటే చెన్నైలో చూడాలి, జో అండ్ వీణా జెస్సీ వాళ్ళిద్దరు మీటింగ్స్ అవుతున్నాయి. అక్కడ ఉన్నవారు కొంచెం ప్రేమతో నన్ను నడిపించడానికి రమ్మంటే స్టేజ్ మీద రోజు నేను నిలబడే మీటింగ్ నడిపించేవాడిని ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్లో. ఒక ఆయన వైజాగ్ నుంచి వచ్చాడు, ఆయన చాలా పెద్ద ఆయన వైజాగ్లో అనమాట. ఆయన కూర్చోడు అక్కడ, లేట్కి వచ్చారు వీళ్ళు వాక్యం చెప్తుంటే వచ్చారు. ఆ వెనకాల అలా నిలబడే ఉన్నారు వాళ్ళు. ఈ లోపల ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ వచ్చి, అయ్యగారు ఒక్కసారి ఆయన ప్రసంగం ఆపమని చెప్పి వాళ్ళు స్టేజ్ మీదకి పిల్లండి. ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు అక్కడికి. మీరేమనుకోకండి నన్ను ఎంత గర్విష్ట అని నేను చెప్పాను, నేను వాళ్ళని పిలవను, వాళ్ళని అక్కడ కూర్చోమనండి. వాక్యం చెప్తుంటే మధ్యలో వాక్యం ఆపి వాళ్ళని రమ్మని స్టేజ్ మీదకి పిలవాల? నో, పిలవలేదండి నేను. తర్వాత ఆ మొహం చూడాలి, నన్ను అసలు నన్ను బాగా తెలుసు ఆయనకి, నన్ను అసలు పలకరించే లేదు. ఎందువల్ల? ఆయన స్టేజ్ మీదకి పిలలేదు కనుక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలని బాప్తిస్మిచ్చే యోహాను చెప్తే మనం ఏమైపోయాం? వీ వాంట్ ఆల్ ద ఆనర్, ఆల్ ద గ్లోరీ. మనకి ఆనర్ అండ్ గ్లోరీ ఎక్కడ రావాలండి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక ఆయన భుజం మీద చేయేసి అంటాడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా. ప్రైజ్ ద లార్డ్. దానికోసం కనిపెడదాం ప్రియులారా. 5వ విషయం ఏంటంటే, దెన్ ద మినిస్ట్రీ వాజ్ డన్ బై ద పవర్ అండ్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ రోజుల్లో ఆ పరిచర్యలో వెనకాతల నడిపింపు, ఆ పరిచర్యకు అవసరమైన ప్రభావం పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏమైపోయింది? అది చెప్పకముందు అపొస్తలుల కార్యాలు తీయండి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 26వ వచనంలో, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్తో చెప్పాడండి. అప్పటికే ఎక్కడంటే అది సమరయ పట్టణంలో, పట్టణం అంతటికి సంతోషం వచ్చిందండి ఫిలిప్ పరిచర్య ద్వారా. వెరీ సక్సెస్ఫుల్ మినిస్టర్ ఆ రోజుల్లో. సడన్గా దేవుని ఆత్మ అంటాడు, నువ్వు అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయి, ఎడారిలోకి. అది ఇంగ్లీష్లో ఏముందంటే ద విల్డర్నెస్, డెజర్ట్ వెళ్ళిపోయాడండి. అదే ఈరోజైతే నేను వెళ్ళనండి, అసలు నీకేమైనా బుద్ధి ఉందా అని కూడా అడుగేస్తాను దేవుని. నేను నువ్వే కదా అప్పచెప్పావు ఈ మినిస్ట్రీ, ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే ఇదంతా ఏమైపోద్దు? ఇది ఎవరిది? ఇఫ్ యూ రియలైజ్ దట్ దిస్ ఇస్ గాడ్స్ వర్క్, యూ హ్యావ్ టు గో ఎనీవేర్, లీవ్ ఎనీథింగ్ కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ వచనం చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఏ భాషలో చెప్పుంటాడు ఆత్మ ఫిలిప్తో? గట్టిగా చెప్పాడా? చెవిలో చెప్పాడా? దర్శనంలో చెప్పాడా? ఏవి లేవు అక్కడ. ద స్పిరిట్ టోల్డ్ ఫిలిప్ టు గో. ఎంత గొప్ప మాట అండి అది. ఈరోజు దేవుని ఆత్మ స్వరాన్ని అంతరంగంలో మన ఆత్మలో వినగలిగే అనుభవంలో ఎంతమంది ఉన్నాం ప్రియులారా? మనకు రికగ్నిషన్ వద్దు, లేకపోతే రుజువులు వద్దు. దేవుడు ఏం చేశాడు చూడండి, 39వ వచనం, వారు నీళ్లలో నుండి బయలువెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. తర్వాత మీరు చూస్తే అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. విజిటింగ్ కార్డు కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదండి, వెళ్ళిపోయాడు. ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు ప్రియులారా. అలా మీరు వెనక్కి వెళ్తే ప్రియులారా, ఇప్పుడు మిగిలిన నేను చదవను. 10వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో 9వ వచనంలో, 13వ వచనంలో, 13వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఏమండి, అలాగే 16వ అధ్యాయంలో మీకు 7వ వచనం, 6, 7, 8 వచనాలు జాగ్రత్తగా చూస్తే పౌలు కానీ, పేతురు కానీ, అపొస్తలులు కానీ దేవుని ఆత్మ యొక్క డైరెక్షన్లో వెళ్ళారు ప్రియులారా. ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ లెడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సో కాల్డ్ మెన్ ఆఫ్ గాడ్ ఆర్ బీయింగ్ లెడ్ బై దేర్ ఓన్ సోల్ పవర్. దేవుని ఆత్మ నడిపింపుతో పరిచర్య చేసే పరిస్థితులు పోయి, ఒకప్పుడు అలా జరిగించిన వారే ఈరోజు
తెలుగులో దాన్ని సరిగా చెప్పలేను నేను. సోల్ పవర్ అని ఒకటి ఉందండి. మనలో ఒక సోల్ ఉంది, జీవము, ఆత్మ, ప్రాణము లేక జీవము, శరీరం, 3 భాగాలు కదా. ఆ సోల్ని సాతాను కంట్రోల్ చేసి ఆ రోజు ఆదామును ఎలా అయితే మోసం చేశాడో హవ్వను, ఈరోజు మనుషులను మోసం చేస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంటంటే, ఉదాహరణకి బెన్నీహీన్ ఉన్నాడు, మీలో ఎవరికైనా గౌరవం ఉంటే నన్ను క్షమించండి, ఇలా కోట్ ఇసిరితే చాలా వాళ్ళందరూ పడిపోతారు. బెన్నీహీన్ అందరినీ పడగొట్టేస్తున్నాడు కనుక ఇప్పుడు మనవాళ్ళు కూడా అలా తయారైపోయారు. ఇవాళ ట్రైన్లో ఎవరికో సువార్త చెప్పడానికి ట్రై చేస్తే ఆవిడ అడుగుతుంది, పేర్లు పిలుస్తున్నారండి, వాళ్ళు చాలా భలేగా ఉంటుందండి. ఏంటి భలేగా ఉంటుంది? పేర్లు పిలిస్తే భలేగా ఉంటుందా? ఏమండి, ఎవరు పిలాలి నీ పేరు? నిన్ను ఆ అంజూరపు చెట్టుకు ఉన్నప్పుడే చూశానని ప్రభు చెప్పాడే నతానీయులు, అది ముఖ్యమా? నేను వచ్చి పేర్లు పిలిచేయడమా? పేర్లు ఎలా పిలుస్తున్నారో మీరు కావాలంటే తర్వాత నేను రహస్యం చెప్తాను, నా దగ్గర వేరుగా రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా ప్రియులారా, ఒకే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు ఫిలిష్తీని చంపడానికి కారణం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మళ్ళీ మీరు రిఫరెన్స్లన్నీ చెప్తే మీకు టైం అవుతుంది. మీరు సమూయేలు మొదటి గ్రంథం తెరిచి జస్ట్ 1-2 రెఫరెన్స్లు చెప్తాను, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 16వ అధ్యాయంలో 10వ వచనం, 11వ వచనం, 23వ వచనం, 26వ వచనం, 36వ వచనం, 45వ వచనం, 46వ వచనం. మళ్ళీ కావాలంటే తర్వాత చెప్తాను రిఫరెన్స్లు. అవన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి, ఆబ్సెషన్ అని, OBSESSION. అది యాక్చువల్గా నెగిటివ్ కానొటేషన్లో ఉంటుంది, కానీ దాన్ని పాజిటివ్గా కూడా వాడచ్చు. ఆబ్సెషన్ అంటే అర్థం ఏంటంటే, భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా, ప్రయాణం చేస్తున్నా, ఖాళీగా కూర్చున్నా ఆ గుండెల్లో నుంచి ఒక కోరిక వచ్చేస్తుంటుందండి. కోరిక వచ్చేస్తుంది, దేవుని కొరకు ఏదో చేయాలి. అదే చేశాడు దావీదు. వీడు దేవుని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తున్నాడంటే వీడు ఎవరిని తిరస్కరించాడు? జీవము గల దేవుని తిరస్కరించాడు. వాడిని ఉంచడానికి వీల్లేదు, వాడిని చంపేయాలి. అలాంటి అబ్సెషన్ మనకు కావాలి ప్రియులారా. దేవుడు నాకు అది ఇవ్వాలని కోరుతున్నాను, మీకు అది ఇవ్వాలని ఆశపడితే మీరు కోరుకోనండి.